యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం సత్యం గారు. నమస్తే. సో చాలా వరకు ఈ వీట్ గ్రాస్ బిజినెస్లో ఎన్నో బిజినెస్ మోడల్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అదే భాగంగా మనని చాలా మంది కూడా ఇందులో ఏమన్నా జాబ్ ఆపర్చునిటీ ఉంటుందా అని అడిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో అలా ఎవరైనా కూడా లైక్ జాబ్ ఆపర్చునిటీ గురించి ఈ వీట్ గ్రాస్ బిజినెస్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? వీట్ గ్రాస్ బిజినెస్లో జాబ్ గురించి అంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఈ వీట్ గ్రాస్ బిజినెస్కి సీజన్ అన్సీజన్ అంటూ ఏది ఉండదు. ఎందుకంటే 365 డేస్ మనకు అవసరం కాబట్టి ఏంటంటే ప్రతిరోజు కూడా మనం వాటర్ ఎలా తీసుకుంటున్నామో, ఫుడ్ ఎలా తీసుకుంటున్నామో దానిలో భాగంగానే వీట్ గ్రాస్ అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి బయట తీసుకుంటున్న ఫుడ్ ద్వారా మనకు అవుతున్న శరీరంలో ఉన్న మార్పులకు, శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి, శరీరంలో ఉన్న మనం బ్లడ్ని క్లీన్ చేయడానికి, మన డైజెషన్ క్లీన్ చేయడానికి ఖచ్చితంగా రోజు ఒక కప్పు వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేయాలి, లేదంటే ఒక జాబ్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం మన కంపెనీ తరపున జాబ్ చేయడానికి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంటాను. తర్వాత ఏంటంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా, దాన్ని కల్టివేషన్ చేసే విధానం, తర్వాత జ్యూస్ని ఎలా తయారు చేయాలి, తర్వాత ఎలాంటి ప్లేస్లో మనం జ్యూస్ సెంటర్ పెట్టుకొని దాన్ని బిజినెస్ చేయొచ్చు అనే దానికి మీద మనం ఏంటంటే వాళ్ళకు ట్రైనింగ్తో పాటు జాబ్ ఎలా అంటే మన ప్లాంట్లో కొందరికి ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి వర్క్ దొరకక ఏంటంటే వైఫ్ ఒక ప్లేస్లో జాబ్ చేయడం, హస్బెండ్ ఒక చోట జాబ్ చేయడం, పిల్లలు కూడా చదువుకోవడం ఇలాంటిది ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు ఒక గొప్ప అవకాశం. ఒక చిన్న ప్లాంట్ మనం పెట్టామనుకోండి, వాళ్ళ ఇద్దరికీ అక్కడ ప్లాంట్లోనే అక్కడే ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఎలా అంటే ప్రతిరోజు వీట్ గ్రాస్ ప్లాంట్లో మనం సీడింగ్ వేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు 1 నుంచి 7 రోజుల వరకు పెరుగుతున్న మొక్కలకు వాటర్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే కటింగ్ దశ, తర్వాత దాన్ని ప్యాక్ చేసే విధానం, తర్వాత ఎవరెవరికి ఎలా పంపించాలనేది, ఇది ఏంటంటే 365 డేస్ సండే, మండే, ఫెస్టివల్స్ ఎలాంటి రోజులు కూడా హాలిడే లేకుండా చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే ప్లాంట్లో ఒక ఫ్యామిలీ జాబ్ చేసుకుంటూ ఉండాలనుకుంటే అక్కడే, ఇప్పుడు మన ప్లాంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడంతో పాటు, తర్వాత నెక్స్ట్ ఆ ప్లాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత ప్లాంట్ లోపల మనం పెంచే విధానంకు సంబంధించింది టైమింగ్స్తో పాటు, టెంపరేచర్తో పాటు ఇవన్నీ చూసుకోవడానికి వాళ్ళకు 10 డేస్ వరకు నేను ట్రైనింగ్ ఇస్తాను ఫస్ట్. దాని తర్వాత ప్లాంట్ విజిట్ చేపించి అక్కడ అన్నీ చూసిన తర్వాత వీళ్ళు మన ప్లాంట్లో వర్క్ చేయాలనే ఆలోచన ఉంటే, ఏంటంటే ఇప్పుడు ఇలా బిజినెస్ చేయాలనుకున్నది నేను కంప్లీట్ ఓన్లీ హైదరాబాదే కాకుండా అన్ని రాష్ట్రాలలో, ఇప్పుడు లోకల్ నాన్ లోకల్, ఇప్పుడు ఏపీ కానీ, మన కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఎక్కడ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకైనా కానీ అక్కడ ఒక ప్లాంట్ను నేను నిర్మిస్తాను. ఆ ప్లాంట్తో ఒక ఫ్యామిలీకి మనం మంచి అవకాశం ఇద్దాం. తర్వాత ఏంటంటే వాళ్ళు అక్కడే ఉండి పని చేసుకుంటారు కాబట్టి ఏంటంటే సింపుల్గా ఏంటంటే మంచి సాలరీ ఉంటుందండి వాళ్ళకు. ఏంటంటే మినిమం వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక 30,000-35,000 రూపీస్ మాత్రం ఈజీగా మనం ఇవ్వచ్చు. ఫర్ డే ఒక 1,000 రూపీస్ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంటుంది. అంటే కూర్చున్న కాడ చల్లని ప్రదేశంలో మనకు సన్లైట్, ఎండలో అక్కడ కూడా వెళ్ళి పని చేయకుండా నీడలోనే చూసుకుంటూ వీట్ గ్రాస్ ప్లాంట్ను డెవలప్ చేయొచ్చు. దాని తర్వాత దానికి సంబంధించింది పూర్తిగా మనం ఆ జ్యూస్ రెడీ అయ్యే అంత వరకు వీట్ గ్రాస్ని ఎలా పెంచాలి, దానికి ఏంటంటే ఒక 15 డేస్, మామూలుగా 10 డేస్ అంటున్నా కానీ ఒక 15 డేస్ వరకు వాళ్ళు ఖచ్చితంగా ఫాలోఅప్ అవుతే అప్పుడు నేను ఆ ప్లాంట్కు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళు డిసైడ్ అయితే ఎక్కడైతే మనం ప్లాంటు
వాళ్ళు ఉన్న చోటనే ఇప్పుడు సపోజ్ వైజాగ్ ఉందనుకోండి, వైజాగ్ వాళ్ళు ఎవరైనా మనకు కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు మేము వీట్ గ్యాస్ ప్లాంట్ పెట్టాలనే ఆలోచన మాకు ఉందనుకున్నప్పుడు మనం అక్కడ ఉన్న పాపులేషన్ ఎంతమంది అయితే ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ బడ్జెట్లో మనం ప్లాంట్ పెట్టాలో మనం పెడదాం. పెట్టిన తర్వాత వాళ్ళకి అక్కడ ఒక అవకాశాన్ని ఇద్దాం. దాని తర్వాత అన్ఎంప్లాయ్ యూత్ కొన్ని లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఇండియాలో. వాళ్ళకు కూడా బిజినెస్ ఎలా చేయొచ్చు, నెక్స్ట్ దాన్ని డెలివరీ ఎలా ఇవ్వచ్చు వీట్ గ్రాస్ని, తర్వాత జ్యూస్ని ఎలా మార్చచ్చు, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ నేను వాళ్ళతో మాట్లాడేది అంటే ఎవరెవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఏదైనా మెయిన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎన్నిసార్లు వీట్ గ్రాస్ ఇవ్వచ్చు, ఎంత మోతాదులో ఇవ్వాలి, అవన్నీ కూడా నేను ట్రైనింగ్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ఈ వీట్ గ్రాస్ ప్లాంట్లో ఒక ఫ్యామిలీ వర్క్ చేయాలి, జాబ్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఒక్కసారి ప్లాంట్లోకి ఎంటర్ అయితే వాళ్ళకు 10 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన అవసరం పడదు. ఏంటంటే అక్కడ 365 days వర్క్ ఉంటుంది మనకు. ఒకవేళ వాళ్ళు ఏదైనా పనికి వెళ్ళాలనుకున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక 1 or 2 days బయటికి వెళ్ళాల్సి ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని ఒకరిని అబ్జర్వేషన్కు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే చెప్పి పోయి రావాల్సి ఉంటుంది. ఏంటంటే వర్క్ లేదు నాకు, నేను ఖాళీగా కూర్చున్నానే ఆలోచన వాళ్ళకు రాదు, ఆ టైం కూడా దొరకదు. కాబట్టి ఏంటంటే మంచి గుడ్ సాలరీ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే నీడలో ఇంట్లోనే కూర్చుండి కుటుంబ సభ్యులు పిల్లలతో ఉంటూనే రోజుకు 4 గంటలు పనిచేస్తూ మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు. సో ఇలా ఎవరైనా కూడా ఈ వీట్ గ్రాస్ బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా, లేదు అంటే ఆ ట్రైనింగ్ పొంది మనలో మీరు అన్నట్టుగా ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నారు కాబట్టి జాబ్ గ్యారంటీగా, అలా ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ రకంగా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న దాని మీద బిజినెస్ చేయాలనేది, తర్వాత జాబ్ కావాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా నేను ఏంటంటే ట్రైనింగ్తో పాటు ప్రతి విషయాలు చెప్తాను. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు నేను అందుబాటులోకి వచ్చి మాట్లాడి, తర్వాత ఫర్దర్ నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ సిటీ ఉన్నారు అనేది అన్ని తెలుసుకొని అక్కడ మనం ప్లాంట్కి ప్లాన్ చేద్దాం. సో ఎక్కడైనా నుంచి కూడా మనం అప్రోచ్ అయినా కూడా ఆ ఫెసిలిటీ అనేది మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా. సో దానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరి వీట్ గ్రాస్ బిజినెస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నా, లేదు దాంట్లో ట్రైనింగ్ పొంది మీరే సపరేట్గా బిజినెస్ పెట్టాలి అనుకున్నా, లేదు మాకు ఇందులో జాబ్ ఆపర్చునిటీ కావాలి అనుకున్నా, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు సంప్రదిస్తే పూర్తి వివరాలు మీకు అందుతాయి. థ్యాంక్ యూ.